అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నారాయణపేట జిల్లా భక్తల్ నియోజకవర్గానికి సంబంధించి 6వ వార్డు అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిపైన ఇప్పటికే పోలీసులు చాలా సీరియస్గా దర్యాప్తు ప్రారంభించారు. ప్రజెంట్ మన దగ్గర జిల్లా ఎస్పీ వినీత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, మొత్తంగా ఈ వ్యవహారం కాస్త రాష్ట్రంలోనే కొంత హాట్ టాపిక్గా మారింది. ప్రజెంట్ దేన్ని బేస్ చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు? దీని మీద ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి సార్? So based on the complaint given by family members, ఒక 194 BNSSలో మనం రిజిస్టర్ చేసాము. సో ఆల్ యాంగిల్స్లో కన్సిడర్ చేస్తున్నాము. ఇంకెవరైనా వేరే యాంగిల్స్ చెప్తే కూడా ఆ యాంగిల్లో కూడా కన్సిడర్ చేస్తున్నాం. సో ప్రస్తుతానికి పిఎంఈ చేసి బాడీ హ్యాండ్ ఓవర్ చేసి అవన్నీ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కూడా మనం అక్కడ లోకల్ ఎస్హెచ్ఓ అండ్ సిఐ మీద అలిగేషన్స్ పెట్టేసరికి మేడ్ నారాయణపేట టౌన్ సిఐని ఐఓగా చేసి, అలాగే ఎస్హెచ్ఓ మాగనూర్ని ఇంక్వెస్ట్ ఆఫీసర్ ఆ రోజు ఇంక్వెస్ట్ ఆఫీసర్గా నియమికం చేసాము. ఇది ఎటువంటి బయాస్ లేకుండా ఫేర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. అన్ని యాంగిల్స్ కన్సిడర్ చేసుకొని చేస్తాము. సో అంటే మాకు తెలిసినటువంటి సమాచారం మేరకు ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి వాళ్ళ భార్య సత్యమ్మ ఫిర్యాదు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ ఫిర్యాదులో ప్రధానంగా ఆమె ఏం మెన్షన్ చేసింది సార్? అది పిటిషన్స్లో వాళ్ళు ఇట్లా ఎలక్షన్స్ అప్కమింగ్ ఎలక్షన్స్లో అతను టెన్షన్ పడి ఇట్లా సూసైడ్ చేసుకున్నాడు అనేది రాసింది. బట్ తర్వాత మిగతా వాళ్ళు ఏదేదో అతనికి బెదిరింపులు వస్తాయని ఆ యాంగిల్ కూడా మెన్షన్ చేశారు. ఇవన్నీ కన్సిడర్ చేస్తూ మనం ఇన్వెస్టిగేషన్స్లో ఓన్లీ ఆమె పిటిషన్ మీద ఎఫ్ఐఆర్ అయి ఉంటుంది బికాస్ ఆఫ్ ది పిటిషన్. బట్ ఫర్దర్ ఏది ఇన్ఫర్మేషన్ ఎవరికి ఉన్నా దే క్యాన్ షేర్ ఇట్, దాన్ని కూడా కన్సిడర్ చేస్తాము. బేస్డ్ ఆన్ ది మెటీరియల్ ఎవిడెన్స్, మెరిట్ ఆఫ్ ది కేస్ దీన్ని ముందుకెళ్తారు. ఎస్, అంటే మీరు అన్నట్టుగా దాని బేస్ కాకుండా, అంటే వాళ్ళ బేస్గా కాకుండా ఇంకెవరితోనైనా అనుమానాలు ఉండి అట్లాంటి ఫిర్యాదులు మీకు వస్తే మీరు చేస్తామని చెప్తున్నారు. ఇక ముఖ్యంగా దీనికి సంబంధించి ఫస్ట్ అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫస్ట్ కూతురుతో కొంత ఫిర్యాదు రాపించారు, పోలీసు వాళ్ళే కొంత సపోర్ట్గా కొంతమందికి వివరించారని కూడా కొంత ప్రచారాలు జరిగాయి గత కొద్ది రోజులుగా. దాని మీద మీరు ఏం చెప్పబోతున్నారు సార్? ఆ తర్వాత కూడా ఇన్క్వెస్ట్ ఇన్ కెమెరా చేశాము. అక్కడ కూడా వాళ్ళు ఏం చెప్పారో అది రాసింది ఏముందో అవన్నీ సేమ్ ఉన్నాయి. సో మనం ప్రెషర్ పెట్టి చేయించలేదు, అలాంటిది పోలీసు అలాంటిది ఏం లేవు. అయినా కానీ అలాంటిది ఏదైనా చేసి ఉంటే ఆ అలిగేషన్ని కూడా మనం డిఎస్పీ స్థాయిలో అది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా చేస్తున్నాము. సో ఇట్ ఈస్ టూ ప్రిలిమినరీ టు టెల్ హౌ డెత్ హ్యాస్ హ్యాపెండ్. ఎందుకంటే ఇంకా మనకు మెటీరియల్ ఎవిడెన్స్ అన్నీ దొరకాల. బట్ రిక్వెస్ట్ ఏదంటే ఏ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఉండొచ్చు, అతని సహచరులు ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకున్న ఎవిడెన్స్ మనకు చెప్తే బేస్డ్ ఆన్ ది మెటీరియల్ ఎవిడెన్స్, మెరిట్ ఆఫ్ ది కేసు ముందుకెళ్తాము. అక్కడున్న ఎఫ్ఐఆర్లో ఉన్న కంటెంట్స్ ఇట్ ఇస్ ఓన్లీ బేసిక్ ఫర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, దట్ విల్ నాట్ డిసైడ్ ది ఫైనలైజేషన్ ఆఫ్ ది కేస్. కాబట్టి మెటీరియల్ ఎవిడెన్స్ ఏం దొరుకుతుంది దాన్ని తీసుకొనే మనం ఫైనల్ రిపోర్ట్ వేస్తాము. అక్కడ ఏదైనా వాళ్ళు ఫలానా వాళ్ళు తిట్టారు లేకపోతే బెదిరించారని వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద అబెట్మెంట్ కేసు వేస్తాము. లేదు ఎలాంటి అసలు ఏమీ లేవు అని వస్తే దెన్ యాజ్ పర్ ప్రొసీజర్ ముందుకు ఎట్లా వెళ్ళాలో అట్లా వెళ్తాము. సో మనకి ఇట్ ఈస్ ఏ స్టార్టింగ్ ప్రొసీజర్ ఫర్ అన్ ఎఫ్ఐఆర్ అనేది ఈస్ ఏ స్టార్టింగ్ ప్రొసీజర్. సో ఫర్దర్ ఓన్లీ ఆన్ ది మెటీరియల్ ఎవిడెన్సే ముందుకు వెళ్తాం. సో ఇట్ విల్ బి డన్ ఫేర్లీ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ డివైఎస్పీ, దట్ ఈస్ ఎస్డిపిఓ నారాయణపేట్. సో మొత్తంగా ఈ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నామని చెప్పి మొత్తంగా ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు దీన్ని సీరియస్గా తీసుకొని దాంతోపాటు ఎంక్వైరీ ప్రారంభించామని చెప్తున్నారు జిల్లా ఎస్పీ వినీత్. దాంతోపాటు ఇంకా ఎవరికైనా దీనిపై అనుమానాలు ఉంటే వారు కూడా ఫిర్యాదు ఇవ్వచ్చు. దాని ప్రకారమే ఖచ్చితంగా దర్యాప్తు ప్రారంభిస్తాము. ముఖ్యమైన విషయం, అభ్యర్థులు ఎవరికైనా సరే బెదిరింపుల వంటి అంశాలు ఎదురైతే అవి నేరుగా పోలీసులతో చెప్తే వారికి రక్షణ కల్పిస్తాము. రాబోయే కౌంటింగ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తాము. దాంతోపాటు ఎవరైనా ఈ అంశంలో పోలీసులు ఎవరైనా ఎక్కడైనా ప్రజలను అభ్యర్థులకు సంబంధించి టచ్లో ఉన్నట్టుగా తెలిస్తే మాత్రం పూర్తి స్థాయిలో వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా జిల్లా ఎస్పీ వినీత్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇది ఓవరాల్గా మక్తల్ ఘటనకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేష్తో శంకర్, బిగ్ టీవీ.